కరీంనగర్ జిల్లాలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆదర్శ్ నగర్ వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి మేయర్ యాదగిరి సునీల్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర పోరాటంలో దేశం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. చంద్రబోస్ దేశాలు తిరిగి ఆయుధాలను సమకూర్చి ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసి స్వతంత్ర పోరాటం చేసిన మహనీయులని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కొనియాడారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ డివిజన్ పరిధిలో రోజు వేల కొద్ది జనం పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలస వెళ్లడంపై సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. అనంతరం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. నిరుపేద ప్రజల సంక్షేమం కోసమే ఇందిరమ్మ రాజ్యం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా గణపురం మండలం సల్కెలాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరుపేదలకు కాకుండా అనర్హులకు జాబితాలో చేర్చి అక్రమాలకు పాల్పడితే వారిపై కలెక్టర్ ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా సాగింది. ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల జాబితా అధికారులు చదవడంతో అర్హుల పేర్లు లేవని గ్రామస్తులు నిలదీశారు. ఆత్మీయ భరోసాకు కటాఫ్ తేదీ కూడా ఉండకూడదని ఇందిరమ్మ కమిటీని రద్దు చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నమ్నూర్ గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను బకాయి కింద పింఛన్ వసూలు చేశారు. గ్రామ పంచాయతీ అధికారులు చుక్కమ్మ అనే మహిళ కొడుకు ఇంటి పన్ను బకాయి ఉండడంతో తన పింఛన్ డబ్బులను జమ చేశారు. పింఛన్ ఇవ్వాలని కోరడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది బెదిరింపులకు పాల్పడ్డారని వృద్ధురాలు వాపోయింది. భూపాలపల్లి జిల్లా మలహర్రావు మండలంలో నాగులమ్మ క్రాస్ వద్ద ఓవర్లోడ్తో వెళ్తున్న 3 ఇసుక లారీలను సీజ్ చేసినట్లు భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి సిమ్లా అని తెలిపారు. పట్టుబడిన లారీలను కొయ్యార్ పోలీస్ స్టేషన్ వద్ద ఉంచినట్లు చెప్పారు. పరిమితికి మించిన లోడ్తో రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో 3వ రోజు ప్రారంభించిన ప్రజాపాలన గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల లిస్టును అధికారులు వెల్లడించారు. కొత్తూరుకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే వ్యవసాయ కూలికి ఇల్లు రాకపోవడంతో అధికారులతో వాదించి మనస్తాపానికి గురై గ్రామ సభలోని పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో పడిపోయిన నాగేశ్వరరావును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్కు పరిధిలోని దంపతుల పంచాయతీ వ్యవహారంలో తలదూర్చి దాడికి పాల్పడి పారిపోయిన ఘటనలో 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు లక్సెట్టిపేట సిఐ నరేందర్ తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వాహనాల్లో పారిపోతున్న 5గురిని ముత్యంపేట వద్ద అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బద్వేల్ రోడ్లోని జాన్ స్కూల్ ఎదురుగా లారీ ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మైదుకూరు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన కంచర్ల చంటిబాబుగా గుర్తించారు.